తీగజాతి కూరగాయలు మనం ఎంచుకున్నట్టయితే, తీగజాతి కూరగాయలకు మనము ఏదో ఒక పందిరి లాంటిది మనము కల్పించినట్టయితే, ఆ పందిరి మీద ఈ తీగలు పాకి మనకు కాయలు ఏవైతే వస్తాయో అవి కిందకి వేలాడకుండా, మనకు నీటికి అవి కుళ్ళిపోకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. అలాగే మనకు సూర్యరశ్మి అది బాగా తగిలి కాయలు కూడా బాగా వృద్ధి చెందే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత కూరగాయల పంటల్లో మనం ఎప్పుడైతే ఆకుకూరలకు వెళ్తామో, అంటే ఎండాకాలం ముదురుతున్న కొద్దీ మనకు ఆకుకూరలకు గిరాకీ అనేది పెరుగుతుంది. ఎక్కువగా కొత్తిమీర గానివ్వండి, పుదీనా గానివ్వండి, అంటే ఎండాకాలంలో ఎక్కువగా పెళ్ళిళ్ళు లేదా ఏదన్నా శుభకార్యాలు చేసుకునే ఆ ఒక సమయంలో ఇటువంటి కూరగాయల అంటే ఆకుకూరలకు ఎక్కువగా గిరాకీ అనేది ఉంటుంది. సో, ఈ ఆకుకూరల్ని గూడా మనము చిన్న చిన్న మడుల్లాగా చేసుకొని, ఎండ ఎక్కువగా తగలకుండా వాటికి పైన ఒక షేడ్ నెట్ లాంటిది మనము కవర్ చేస్తున్నట్టయితే, అంటే కొన్ని కర్రలనేవి పెట్టి, ఈ షేడ్ నెట్ లాంటిది మనము కొంతవరకు నీడని మనం అందించినట్టయితే, ఆకుకూరలు గూడా మనము లాభదాయకంగా ఎండాకాలంలో పండించుకోవచ్చు.